నుండి చాలా మంది అలా మీ ఊళ్ళో నచ్చిన కేటీఆర్ అంత దగ్గర అనుబంధమైనాక కూడా సంజయ్ అన్న బాగా కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటున్నా మీరు అక్కడ ఎట్లనే ఉంటున్నారు వద్దు నా ఎవరు నెక్స్ట్ అందులో మనలో కొంతమంది ఆ పరిస్థితుల్లో అంత స్పెషల్గా మరి కమ్యూనిటీ అని ఒకే ఒక ముద్రతోనే అడుగుతూనే లేదు. వాస్తవానికి బీజేపీ భావాలు ఉన్నా సంఘం బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ మనకి ఎక్కువ మన కమ్యూనిటీ అంటే ఫీలింగ్ ఎక్కువ. నాకు ఆయన తన 3-4 సార్ల మీటింగ్లో రెండో మీటింగ్లో ఇంకా ఫోర్స్ అంటే నరేంద్ర మోడీ ఫోటోతో ముందుకు అందరూ ఈ నరేంద్ర మోడీ ఫోటోతో దాదాపుగా మన సైడ్ అంతకుముందు ఓన్లీ యూట్యూబ్. ఇంకొక మన అదృష్టం ఏంటంటే రామలావారి ప్రాణాలు తీసుకుంటారు దాంట్లో అందరికీ మహిళలకు దగ్గర అయింది, మహిళలకు బాగా దగ్గర అయ్యింది. ఇంకొకటి మనం యాక్చువల్లీ మన మున్నూరు అనేది ఎందుకు వచ్చింది వద్దనంటే మన మున్నూరు కాపులే 300 మందికి తనకు బాడీగార్డ్ లెక్క సెక్యూరిటీ వెళ్ళి పోయినందుకే మనకి మున్నూరు అనేది 300 మంది పంపించారట. ఆ 300 మంది మొత్తం అంతా విస్తరించారు భద్రాచలం నుండి. అందుకే మున్నూరు కాపు వచ్చిందని అంటారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్నల్గా మన కుల సంఘాలు కూడా సంజయ్ అన్న నీకు మద్దతు ఇస్తుంది అని ఒక చిన్న ఇంటిగ్రేషన్ మనం పార్టీ అవుతుంది. అదొక్కటి ఏ రకంగా పాస్ చేస్తారో నేను కుల సంఘాలు పాస్ చేస్తూ పెట్టారు. మేము బాగా ఉంటుంది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా తీర్మానం బండి సంజయ్ అన్న గారికి మద్దతుగా చేశారు కనుక వారికి మా సిరిసిల్ల బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబో కాలంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అవసరం. అలాగే ఈ బండి సంజయ్ అన్నకు టికెట్ ఇచ్చి అభ్యర్థి నిలబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ వారిని అత్యంత భారీ మెజార్టీతో పాటు మున్నూరు కాపుల ఓట్లతో పాటు మిగతా బీసీ సంఘాల అన్ని కులస్తుల ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పేసి వీరు ప్రతినబూనారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. బాంధవులందరికీ నమస్కారం. నేటి పరిస్థితులలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏది ఉండాలనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాట్లాడాల్సి వస్తే ఒక హిందూవాదిగా తప్పకుండా మనం బీజేపీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందులో మన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ అన్న నిలబడుతున్నాడు కాబట్టి సంజయ్ అన్నకు మనం మద్దతు తెలుపుతూ అందరం కూడా కమలం గుర్తు మీద ఓటేసి సంజయ్ అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి చెప్తూ మా నారాయణపూర్ నుండి మా కమ్యూనిటీ నుండి వీలైనంత వరకు మెజార్టీ ఓట్లు వేయించడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తాం. సంఘం అసంపూర్తి ఉందా? జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఒకటేనే ఇక మీ అందరికి సరే జరిగే పనులు వెనక ముందు మోడీ అవసరం. మోడీతో పాటు ఇక్కడ సంజయ్ అన్న కోట ఎత్తే అక్కడ మోడీకి వేసినట్టే మనం. సంజయ్ అన్న కాదు ఇక్కడ వేసేది ఓటు. ఖచ్చితంగా చేయాల్సిన అవకాశం సంజయ్ అన్నకే ఉంటుంది, మీకు చేసే అవకాశం అది కూడా గుర్తుంచుకోండి.